జై శ్రీరామ్. నేను బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రేపు ఈ నెల 30వ తేదీన సోమవారం రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడళ్లలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ లడ్డూలో కల్తీకి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ హాజరై తిరుమల తిరుపతి ప్రాశస్తాన్ని కాపాడే క్రమంలో మద్దతివ్వాలని హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తా ఉంది. జై శ్రీరామ్. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం విషయంలో అనేకమైనటువంటి కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి ఈరోజు ఒక వివాదం నడుస్తూ ఉంది. తిరుమలని అపవిత్రం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. అందులో జగన్మోహన్ రెడ్డి స్వయాన క్రిస్టియన్ కుటుంబానికి చెందినవాడైన కారణంగా తిరుమల విషయంలో కూడా అనేకమైనటువంటి అవినీతి కావచ్చు, అపవిత్రం కావచ్చు, అనేకం జరిగాయి. ఇక్కడ కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూరి జగన్నాథ స్వామి ఆలయానికి ఆమె వెళ్లారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్యమతస్థుల ప్రవేశం నిషిద్ధం. కేవలం స్వామివారి రథయాత్ర మాత్రమే వారికి చూసే భాగ్యం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. ఇందిరాగాంధీ పాషి ముస్లిం మతాన్ని పెళ్లి చేసుకుని తను ముస్లిం మతాన్ని తీసుకున్నది అనేటటువంటి దాంతో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలోకి పోతూ ఉంటే అక్కడ అర్చకులు అడ్డుకున్నారు. మేము రానివ్వమని చెప్పిన అహంకారంతో ప్రధాని వచ్చినటువంటి ఇందిరాగాంధీని అడ్డుకొని గుడిలో కడుగు పెట్టలేదు. కానీ తిరుమలలో ఉన్నటువంటి పూజారులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా మాత్రమే స్వామివారి వస్త్రాలు తీసుకోవాల్సినటువంటి ఆగమశాస్త్ర నియమానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి వరిమట్టం కట్టి ఏ విధంగా గుడిలోకి తీసుకువెళ్లి వారి ద్వారా వస్త్రాలు తీసుకున్నారు అన్న విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక బృందం చెప్పాలి. ఈరోజు చెప్తున్నటువంటి రమణ దీక్షితుల స్వామి కావచ్చు, మరొకరు కావచ్చు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆచారాన్ని మీరు కొనసాగించారు. రాజశేఖర రెడ్డి ఒక్కడినే కూర్చోబెట్టి తిరుమలలో సుదర్శన హోమం చేశారు. ఇది అపవిత్రం కాదా? ఇది అత్యంత దారుణమైనటువంటి ఆగమ విరుద్ధం కాదా అనే విషయాన్ని మనం గుర్తించాలి.